అందరూ ఎలా ఉన్నారు? మొదటిగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే హాయ్ అండి. నా పేరు అనిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇంత గౌతమ్ ఎలా ఉన్నాడు? గౌతమ్ చాలా బాగున్నాడు. కొంచెం కాఫ్ కోల్డ్ అలాగే ఉంది. సిరప్స్ అయితే వేస్తూ ఉన్నాను. తనకి కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి, అండ్ నాకు కూడా కొంచెం లెగ్ పెయిన్ ఉంది. అందుకే కొంచెం లేట్ గా లేసాను ఇవాళ. అత్తయ్య అయితే చిత్రాన్నం కలిపేశారు అండ్ పాలు కాచుతున్నా నేను ఇక్కడ. చాలా కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఇలాంటి పౌడర్ చేసి పెడతాను. నాకు తెలిసి 3 days లో తగ్గిపోతుంది. ఎందుకంటే మేము యూజువల్లీ రెగ్యులర్ గా ఎప్పుడైనా కోల్డ్ అయితే ఈ పౌడరే పాలలో మిక్స్ చేసుకొని తాగుతాము. ఇక్కడ చూపిస్తున్నట్లు యాలంగాలు ఎన్ని తీసుకుంటామో లవంగాలు కూడా అన్ని తీసుకోవాలి. ఏలకల లోపల ఉన్న బ్లాక్ సీడ్స్ బయటకు తీసి, బ్లాక్ సీడ్స్ అండ్ అలాగే లవంగాలు 2 ఫ్రై చేసి, ఫ్రై అయిన తర్వాత వాటిని ఇలా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. నిలువ కూడా ఉంటుంది పౌడర్, ఏం పాడవ్వదు. మా అత్తయ్య సైడ్ యూస్ చేస్తారనమాట. ఇప్పటి నుండి కాదు, వాళ్ళు చాలా ఏళ్ల నుండి యూస్ చేస్తున్నారు. సెటర్ లేకండి, పౌడర్ ఫ్రెష్ ఇదే, కానీ టెక్నిక్ మాత్రం చాలా ఏళ్ల నుండి పాటిస్తున్నారు. లాస్ట్ టైం కప్పు నిండా చేసి పెట్టారు మా అత్తమ్మ. మేము యూస్ చేసి ఇంత అయిపోయింది. బాగా మిక్సీ పెట్టుకున్న పౌడర్ కొంచెం గ్లాస్ కి వేసుకుంటున్నాను. గౌతమ్ కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను, బాగా నున్నగుండేది. ఇక్కడ గౌతమ్ కి నార్మల్ షుగర్ యూస్ చేయట్లేదు, ఇది ఫ్రూట్స్ తో చేసిన షుగర్ అంట. షుగర్ ఎక్కువ పెట్టడం అస్సలు లైక్ చేయను, అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. జనరల్ గా నాకు చిన్నప్పటి నుండి చక్కెర అంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే నేను గౌతమ్ కూడా అలాగే హ్యాబిట్ చేసేసాను. ఇప్పుడైతే బాగా కాచుకున్న పాలని గ్లాస్ లోకి వేసుకుంటున్నా. ఇక్కడ నేనైతే గౌతమ్ కి కొన్ని మాత్రం తీసుకుంటున్నా, మరి అన్ని గ్లాస్ నిండా తీసుకోవట్లే. వాడు తాగుతాడో తెలియదు కదా, చిన్న పిల్లలు కదా, మూడ్ని బట్టి స్వింగ్ అయ్యినట్టు ఉంటారు. ఇక్కడ నేను యూస్ చేస్తున్న షుగర్ అయితే చూపిస్తున్నాను చూడండి. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. చిటికడ వేసుకుంటే చాలు, చాలా స్వీట్ అయిపోద్ది, అందుకే ఎక్కువ యూస్ చేయను నేను ఇది కూడా. పాలు బాగా కలేసుకోవాలి, మంచిగా పౌడర్ అంతా మిక్స్ అయ్యేట్లు. మనం పెద్దవాళ్ళకైతే కొంచెం ఒకసారి కలేసుకుంటే చాలు, వాడు చిన్నోడు కదా, అందుకే నేను ఇంతగా కలేస్తూ ఉన్నాను. కొంచెం ఆరుతుంది కదా అని ఆత్రం పడి చేయగాల్చుకున్నాను. అలా కాల్చుకోకుండా కొంచెం నిదానంగానే చెయ్యండి. పౌడర్ చూసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుంది. ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు కోల్డ్ అయింది, అప్పుడు టాబ్లెట్స్ సిరప్స్ ఏవి వేసుకోకూడదు కదా. ఇప్పుడు మా అత్తయ్య పౌడర్ వేసుకొని ఫోన్ లో చెప్పారు. ఆయనకి తెలుసు ఈ పౌడర్ లో షుగర్ వేసుకొని తాగాలని, బట్ నాకు తెలియదు కదా. అలానే తాగాలి, అలా తాగితేనే వర్క్ అవుతుందని చెప్పారు. అలానే తాగేశాను. పచ్చి కట్టుక చేదు ఉన్నింది. తర్వాత తెలిసాక మా ఆయన్ని ఎన్నిసార్లు తిట్టుకున్నాను కూడా వచ్చింది. అరే ఇంతేనా అనిపించింది. ఇక్కడైతే మా బాబుకి తాగిపిస్తూ ఉన్నాను. చాలా వేడిగున్నాయి మా అమ్మ అంటున్నాడు. నేను ఉండరా వేడిగున్నాయని చెప్పినా కూడా వాడే తీసుకొని తాగేస్తున్నాడు. కోల్డ్ అయినప్పుడు పిల్లలకి నోరు పాడై ఉంటుంది కదా, ఫ్లేవర్ కూడా అంత అర్థం కాదు కాబట్టి తాగేస్తారు. నిజానికి మా బాబుతో చాలానే కష్టము. చాక్లెట్ మిల్క్ అని చెప్పి ఇస్తున్నాను. కొంచెం ఏమైనా తెలిసిందనుకో అస్సలు తాగడు. నేనేదో నాకు తెలిసింది చెప్తున్నాను. ఇది మా ఇంట్లో చాలా ఏళ్ల క్రితం నుండి పాటిస్తున్నారు. ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే బిలో 3 years పైన 3 years అలా ఉంటే ఇది తాగిపించండి. ఎందుకంటే చిన్న ఏజ్ ఉంటే నాకు తెలియదు, బెటర్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఒక్కొక్కరు మైండ్ సెట్, ఒక్కొక్కరు బాడీ వాళ్ళకి తగినట్టు ఉంటది, అందరిది ఒకేలా ఉండదు కదా. తాగిన తర్వాత గౌతమ్ కైతే దృష్టి తీసేస్తున్నాను. దృష్టి తీస్తాను, అందులోనూ పిల్లడికి బాగాలేకపోతే ఇంకా తీయకుండా ఉంటానా. తాగిన తర్వాత తీసుకొచ్చి సింక్ లో వేసేసాను. ఇంకా వెళ్ళి గౌతమ్ కి వేడి నీళ్ళతో బాగా ముఖము కాలు చేతులు కడిగి వేరే డ్రెస్ వేసేసాను. అప్పం ఎలా కూర్చోన్నాడో చూడండి, వాడిని అస్సలు చూడలేకపోతున్నాను. పాటికి గీ పిట్టలా గీ అని అరిచేవాడు, ఎంత సైలెంట్ గా ఉన్నాడు. కొంచెం బాగాలేకుంటే పిల్లలకి మనం అస్సలు తట్టుకోలేం కదా. రెడీ అయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. దేంటో ఈ రోజు తలస్నానం చేస్తే రేపటికల్లా మళ్ళీ ఆయిల్ అయిపోద్ది. ఆయిలీ స్కాల్ప్ నాది. ఎండలో ఎంత మిలమిలలాడిపోతున్నాను చూడండి, మెరిసిపోతున్నాను. ఆ రోజంతా ఇలానే ఉంటే ఎంత బాగుండో. స్కాల్పే కాదు, నా ఫేస్ కూడా ఆయిలీనే. కాసేపు అయ్యాక మొత్తం ఆయిల్ అయిపోద్ది. ఇదిగోండి గౌతమ్ ని రెడీ చేసి ఇక్కడ పెట్టాను. ఇక్కడ నేనైతే ఫేస్ కి వేసుకుంటున్నాను క్రీమ్. ఎప్పుడు వీకో టర్మరిక్ క్రీమే యూస్ చేస్తాను. టకాయ్ అంతగా అరుస్తున్నావు. ఇక్కడ రెడీ అవుతున్నానా, అక్కడ మా అత్తమ్మని బాగా సతాయిస్తున్నాడు. ముందు మేకప్ చాలానే వేసేదాన్ని, కానీ ఇప్పుడు చాలా లైట్ గా రెడీ అవడమే ఇష్టం నాకు. సింపుల్ గా ఉంటేనే న్యాచురల్ గ్లో వస్తుంది. నెట్ ఎంతమంది మన వీడియోస్ ఇంతవరకు మిస్ అయ్యారు, సో సారీ అండి. ఇక్కడ నుండి రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. కాకుండా ప్లీజ్ చూసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇక నేనైతే లిప్ బామ్ వేసుకొని ఇంత సింపుల్ గా రెడీ అయిపోయాను. ఇది ఇవాళ నేను వేసుకున్న సింపుల్ డ్రెస్. సరే కానీ ఎందుకు రెడీ అవ్వ ఏంటి, ఈ రోజు తీసిన ఇవాళ వ్లాగే. గౌతమ్కి ఇలా కోల్డ్ కాఫ్ ఫీవర్ అన్ని ఉంది కదా, సో అందుకే ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే పిలుచుకొని వెళ్తున్నా అంతరం వేపియడానికి. అలాగే టిఫిన్ కూడా ఏమీ తినలేదు, హోటల్లో ఉత్తి ఇడ్లీ తింటా అన్నాడు. సరే అని ఇడ్లీ ఇప్పించాను. ఇడ్లీ చాలా వేడిగా ఉంది. ఒక్క ఇడ్లీ తిన్నాడు, ఒకటి కూడా కాదు, అర్థం తిన్నాడు అంతే. వెనుక కూర్చున్న ఈ అవ్వ తాత ఉన్నారు కదా, ఓ సో కైండ్ హార్టెడ్ వాళ్ళు. వాడి కళ్ళంతా గౌతమ్ మీదే ఉన్నాయి. గౌతమ్ ని బ్లెస్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆంజనేయ ప్రసాదం బనానా వాడికి ఇచ్చేసి అయితే వెళ్లారు. వాడు హాఫ్ ఇడ్లీ తిన్నాడు, మిగిలింది వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా, నేను తినేసాను. ఇంటికి వెళ్ళి అంతరం వేయించుకొని దేవుడి దర్శనం అయ్యాక ఇంటికి రిటర్న్ అవుతున్నాం. నాన్న హోటల్లోనే మర్చిపోయాం వాళ్ళు
నచ్చింది. ఇక్కడికెళ్ళాక గుర్తొచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చి అదే దారిలో కదా ఓసారి చూద్దామని చూసాము. ఇక్కడే ఉన్నది, ఎవరికి రుణం ఉంటుందో వాళ్ళకే చెందుతుంది అంటారు కదా, అది నిజమే. మీరేమంటారు? లిఫ్ట్ లోకి అయితే వస్తున్నాము ఇంటికి వెళ్ళడానికి. ప్రసాదం చిత్రాన్నమే ఇచ్చారు, ఇంట్లో టిఫిన్ కూడా చిత్రాన్నమే, కానీ గౌతమ్ తినలేదు. ఓన్లీ హాఫ్ ఇడ్లీ అయినా తిన్నాడు కదా. నా హెయిర్స్ గ్రో అవుతున్నాయి కదా, ఏ దృష్టి ఎట్టకండి. గౌతమ్ది నాది అనుకోకుండా మ్యాచింగ్ డ్రెస్ ఇంటికి వచ్చి తినేస్తూ ఉన్నాను. అదనమాట, అలా జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి ప్లీజ్.